ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఖని ఆర్యవైశ్య భవన్లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో యశోద హాస్పిటల్ డాక్టర్స్, ఆంకాలజీ డాక్టర్ బల్మూరు నివేదారావు, ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ దాచేపల్లి, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ మొదలైన వైద్యులు 500 మంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్, డాక్టర్లు మాట్లాడుతూ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో అధిక కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని, ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. 40 సంవత్సరాలకు పైబడిన వారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలన్నారు. స్ఫూర్తి లయన్స్ క్లబ్ 2024-25 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 400 పైచులకు సేవా కార్యక్రమాలు నిర్వహించిందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, జయప్రకాష్ చౌడా, చేగంటి నరేష్, రవీందర్ రెడ్డి, కొల్లూరు విజేందర్, నరినేని రంగారావు, తంగెడ రమణారావు, బొల్లి రవికుమార్, రావికంటి శశిధర్, కొలిపాక సతీష్, సింహాచలం రత్నాకర్, తాటిపల్లి రాజ్కుమార్, మహేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కుమరవల్లి సుధాకర్, యశోద హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ సౌజన్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో కార్డియో, ఆర్థో, ఆంకాలజీ, జనరల్ సర్జన్ అలాంటి డాక్టర్లు వచ్చి ఇది ఎంతో శ్రమ కొట్టి డాక్టర్లు నిరుపేదలకు వైద్యం అందించే సందర్భంలో వీటికి వచ్చి ఎంతో సేవ చేస్తున్న డాక్టర్లు, అలాగే మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో కూడా గత 2024-25 సంవత్సరంలో ఒక 4 మెగా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 500 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఒక 200 మందికి అందరికీ ఫ్రీగా ఉచిత కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా అధ్యక్షుడు, మా ట్రెజరర్ గారి
స్ఫూర్తితో మా క్లబ్ అందరి ఆధ్వర్యంలో చాలా 400 పైచలకు ఈ సంవత్సరం కార్యక్రమాలు చేసినారు. ఈ సందర్భంగా మా క్లబ్ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇట్లాంటి ఈ శిబిరాన్ని ఉచితంగా శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో గోదావరికని అడ్డగుంటపల్లి లోపల వైశ్య భవన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో నాగప్రసాద్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో కూడా యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలు వస్తున్నారు. ఆరోగ్య శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభసూచకం, ఆనందనీయం. వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకు ఎంత అవగాహన ఉంది ఆరోగ్యాల పట్ల అనేది పారిశ్రామిక ప్రాంతం ప్రజల పట్ల ఎంత ఉన్నాయని కూడా తెలిసిపోతుంది. గతంలో కూడా నేత్ర వైద్య శిబిరాలు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి, లయన్స్ క్లబ్ వాళ్ళకి కానీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ జై వాసు, జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు నమస్తే అండి. నేను డాక్టర్ నివేదరావు వల్మూరి, సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఈరోజు మన గోదావరిలో యశోద హాస్పిటల్ ఒక హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ లా కండక్ట్ చేస్తుండ్రు. దీనికి మనకు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి, సో వీళ్ళ సపోర్ట్తో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మెగా హెల్త్ క్యాంప్ మనకు మెయిన్ ఉద్దేశం వచ్చిందంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళకి తెలియజేయడం. ఎందుకంటే మనం చూస్తుంటాము ఈ మధ్య ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది పెరుగుతున్నాయి. మొదటన్నా ఇప్పుడు మనకు ఎక్కడ విన్నా అని వీళ్ళు క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యారు, వాళ్ళ క్యాన్సర్తో బాధపడుతుందని వింటున్నాం. సో మనం స్టడీస్ చూసుకున్న ప్రతి 1000 మందిలో ఒకరికి ఇప్పుడు క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం. సో ఎట్లాంటి అనుమానాలు ఉన్నా, లేదంటే ఏమైనా వెయిట్ లాస్ అవ్వడము, దగ్గు చాలా రోజులుగా ఉండి తగ్గకపోవడము, మోషన్లో కానీ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము, నోట్లో అల్సర్ కానీ కుండ్లాగా అవ్వడము, సో ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న సిమ్టమ్స్ నోటీస్ చేసిన ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్కి చూపించుకోవడం. ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసమే ఇవాళ మనకి లయన్స్ క్లబ్ గోదావరి స్ఫూర్తి వారితో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.